ఎమ్మెల్యే గారు కూడా ఆమర నిరాహార దీక్షకు మేము పూనుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మన జనసేన నాయకులు కూడా ఆమర నిరాహార దీక్ష మా ఫ్యామిలీతో వచ్చి కూర్చుంటామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నాయకత్వం ఆదోని జిల్లా ఆవశ్యకత ఉందని చెప్తున్నారు. లేదు అక్కడ ఇడే కూర్చుంటాం. మాకు ఆదోని జిల్లా కోసం దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నాం. అక్క ఇప్పటికీ లేదక్క మేము ఇక్కడే ఉంటాం. మాకు స్పష్టమైన హామీ మీరు ఇవ్వాలా. 250 రోజులు అయిందాక ఈ రోజు వరకు అయింది. అక్క మేమేమంటున్నామంటే మీ గౌరవం అక్క మాకు ఆదోని జిల్లాగా ప్రకటిస్తే మేమే మీకు పెద్ద గౌరవంగా మేము స్వీకరిస్తాం అక్క. ఎందుకంటే ఈ రోజు వరకు అయింది. మనం ఇక్కడ నుంచి కర్నూలుకు పోవాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉండాలని మీకు తెలిసిన విషయమే అక్క. ఏదైనా చిన్న యాక్సిడెంట్ పేషెంట్ వచ్చినా, గర్భవతులు వచ్చినా లేదక్క మీరు స్పష్టమైన హామీ ఇచ్చి ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు ఇప్పటికీ అక్క మేమేమంటున్నామంటే 5 నియోజకవర్గాల గొంతు ఇది. ఈ రోజుకి 250 రోజులు అయినప్పటికీ ప్రభుత్వంలో ఎంత చలనం కూడా లేదక్క. ఈ రోజు వరకు అయినప్పటికీ ప్రభుత్వంలో చిన్న చలనం కూడా లేదు. ఇప్పుడు ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు సీఎం గారు మన ప్రాంతంకి వచ్చారు, వచ్చిపోయినారు. ఇప్పటికీ ఒక స్పష్టమైన హామీ ఆదోని జిల్లా గురించి మేము ఆలోచిస్తున్నామనే హామీ కూడా ఇవ్వలేదక్క. ఎందుకంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆదోని ఉంది. లేదా మనకు ప్రజల సంక్షేమంలో ఏమైనా వెనకబడి ఉన్నామా, లేదా ఇంతమంది ప్రజలు ఉన్నారు, మనకు ఆదోని జిల్లా ఆవశ్యకత ఉందా లేదా, మనకు ఆదోని జిల్లా వస్తే ఎన్ని ఉపయోగాలు వస్తాయనేది మీరు చెప్పండి. జనానికి మేము 6 నిశలు వాళ్ళకి ప్రతి ఒక్క దాని గురించి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు కర్నూలుకో, బెంగళూరుకో, లేదంటే హైదరాబాద్కో వలసలు పోయి బతకాల్సిన పరిస్థితి. అదే ఇక్కడ జిల్లా అయితే కొన్ని ఫ్యాక్టరీలు వస్తే, సంస్థలు వస్తే దాంట్లో పనులు చేసి చాలామంది బాగుపడే పరిస్థితి ఉంటుంది అక్క. ఇప్పటికీ ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ పోయిన పిల్లలు ర్యాపిడోలు వేసుకుంటూ బతికి ఆ పిల్లలు యాక్సిడెంట్లు అయి చనిపోతున్న పరిస్థితులు. విద్యార్థుల గురించి ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడమే లేదక్క. కానీ నారా లోకేష్ గారు ఈ యోగాలం పాదయాత్రలో వచ్చినప్పుడు ఆదోని జిల్లాగా ఖచ్చితంగా ప్రకటిస్తాం మా ప్రభుత్వం వస్తే. అలాగే ఖచ్చితంగా విద్యార్థులకు పెద్దపీట వేస్తాం. అలాగే విద్యార్థులందరికీ నిరుద్యోగమే లేకుండా స్వచ్ఛ ఆంధ్రాన్ని మేము ప్రకటిస్తామనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరిగిందక్క. దాదాపుగా నాయకత్వం అంతా ఏం చెప్తున్నారంటే ఆదోని జిల్లా ఊసే మా దగ్గరికి రాలేదని. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయక్క. నారా లోకేష్ గారికి అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనే ప్రతి ఒక్కరికి మా వినతి పత్రం ఇచ్చామక్క. మాతో ఫోటో ప్రూఫ్స్ ఉన్న ఎవరికి మీరున్నప్పుడు కూడా చాలాసార్లు మేము వచ్చినామక్క. చాలాసార్లు వచ్చాక ఆదోని ఊసే ఎవరు మాట్లాడటం లేదు అని మీరు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మేమేమంటున్నామంటే మాట్లాడే ప్రతి ఒక్క నాయకులు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కూడా ఆమర నిరాహార దీక్షకు మేము పూనుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే మన జనసేన నాయకులు కూడా ఆమర నిరాహార దీక్ష మా ఫ్యామిలీతో వచ్చి కూర్చుంటామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క నాయకత్వం ఆదోని జిల్లా ఆవశ్యకత ఉందని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఆ నాయకత్వానికి చెప్పే దాంట్లో ఫెయిల్ అవుతున్నారు అక్క. దయచేసి రేపటి రోజున సీఎం గారు మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి, మన జిల్లా అధ్యక్షురాలుగా మీరు ఉన్నారు కాబట్టి ఆదోని జిల్లా ఇచ్చేంత వరకు చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రాంతం నుంచి పోపించే పరిస్థితి మేము లేదక్క. ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ప్రకటించిన తర్వాతనే మా ప్రాంతాన్ని వదిలిపోయే విధంగా మేము ఉద్యమాలకు శ్రీకారం చుడుతున్నాం. దాని మీద మీరు స్పష్టమైన హామీ ఇస్తేనే ఈరోజు ఇక్కడ నుంచి పోవడం జరుగుతుందాక. లేదంటే వంట వార్పు ప్రోగ్రాం అయితేనేమి ఈడే, ఇంటి ముట్టడికి ఈడే, మీరు ప్రకటించేంత వరకు ఇక్కడే కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ నుంచి పోయిన విద్యార్థులు ఎవ్వరక ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే రెఫర్ ప్రైవేట్ హాస్పిటల్, లేకపోతే రెఫర్ టు కర్నూలు. మార్గ మధ్యంలోనే చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ దగ్గరకు కూడా చాలామంది వచ్చి మా మార్గ మధ్యంలోనే చనిపోయినామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు.
మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి చాలాసార్లు నేనే ఒక ప్రెగ్నెంట్ లేడీని, బ్లీడింగ్ అవుతున్న లేడీని, సార్ మీరు చెప్తే తీసుకుంటారు అంటే ఆమెకి HIV పాజిటివ్ ఉందని కర్నూలుకి రెఫర్ చేస్తే సార్ చెప్పిన వెంటనే ఇక్కడ తీసుకోవడం జరిగింది అక్క. అలా ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు అక్క, ఎమ్మెల్యేలు కానీ మీలాంటి జిల్లా స్థాయి నాయకులు కానీ ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు. పేద ప్రజలు ఇక్కడ నుంచి వెళ్తూనే చనిపోవడము, వాళ్ళ కుటుంబాల ఆ బాడీని తీసుకురావడము, మట్టిలో పాతి పెట్టడం తప్ప, అంతే అవడం తప్ప ఇక్కడ ఏమీ మార్పు జరగలేదక్క. ఖచ్చితంగా ఆదోని జిల్లాగా ఏర్పాటైతే వీటన్నిటికీ ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేము స్పష్టంగా ఖచ్చితంగా నమ్ముతున్నాం అక్క. దీనికి మాకు ఒక దారిగా మీరే అక్క. ఖచ్చితంగా సీఎం గారికి ఆదోని జిల్లాగా ఖచ్చితంగా ప్రకటిస్తారా లేదా అని మీరు గట్టిగా మాట్లాడతామని హామీ ఇచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదక్క. తప్పకుండా ఇంతకు ముందు కూడా జాయింట్ యాక్షన్ ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నటువంటి చాలా మంది కూడా నిమ్మల రామనాయుడు గారితో రావడం జరిగింది. మేమందరం కూడా మీనాక్షి నాయుడు అయితేనేమి, మేము అప్పుడే జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన వెంటనే వీళ్ళందరినీ కూడా నిమ్మల రామనాయుడు గారు మినిస్టర్, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ కూడా నిమ్మల రామనాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు అంతకుముందు ఏదైతే జిల్లాలో విడుదల చేశారో అప్పటి వరకు మనది ప్రతిపాదనలు రాలేదు అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ డిస్టిక్కి కమిటీ వచ్చినప్పుడు మనం ఎవరిని కూడా అప్రోచ్ అవ్వలేదు. మనకు జిల్లా కావాలనే పేపర్ వాళ్ళ దగ్గర రాలేకపోవడం వల్ల మనం వీళ్ళని కన్సిడర్లోకి తీసుకోలేదని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకేదైనా ఉంటే తప్పకుండా ఇప్పుడు ఈ అజిటేషన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము సార్ దృష్టికి తీసుకెళ్తామని అప్పుడు నిమ్మల రామనాయుడు గారు అయితేనేమి, మీనాక్షి నాయుడు అయితేనేమి, మేము తర్వాత ఇంకా బీటీ నాయుడు అన్న గారు కూడా మిగతా మినిస్టర్లతో రావడం జరిగింది. కాబట్టి తప్పకుండా మన ఏదైతే కోరిక ఉందో ఖచ్చితంగా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. దాంతోపాటు మన పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడి ఇది ఖచ్చితంగా సీఎం దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా మనం పడుతున్నటువంటి బాధలు, వలసలైతేనేమి, తర్వాత మీరు అన్నటువంటి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ తెలిసిన నగ్న సత్యాలు ఇవన్నీ కూడా. రైతులైతేనేమి, రైతు కూలీలు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీటిపైన ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ భవిష్యత్తు నాయకులు అయినటువంటి నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర సందర్భంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, అంటే అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎక్కువగా వలసలు చూశారు. ఏ బండ్లో వెళ్తారో కూడా సార్కి అంటే స్పష్టమైన దృష్టి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో వలసల నివారణకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం మేమందరం కూడా మాట్లాడితే మొన్ననే మనకు పత్తికొండకి అండ్ మంత్రాలయంకి 2 గురుకులాలు మనకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వలసలు ఎక్కువగా వెళ్తారు, పిల్లల్ని చదివించడానికి ఇబ్బంది అవుతుందని మేమందరం కూడా చెప్తే ఇమ్మీడియట్గా 2 గురుకుల పాఠశాలలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇవి ఒకటే కాదు, టీచర్స్ దాంట్లో కూడా మనకి ఎక్కువ మంది టీచర్స్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేకమైన దృష్టి మన కర్నూలు పైన ఉంది, పశ్చిమ ప్రాంతం పైన ఉంది. ఎస్పెషల్లీ ఆదోని డివిజన్ పరిధిలో ఉన్నటువంటి 4-5 నియోజకవర్గాలు, మంత్రాలయం అయితేనేమి, ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మెలూరు, వీటిలోని ఎక్కువగా వలసలు ఉన్నాయి. అదేవిధంగా సాగునీటికి సమస్యలు ఉన్నాయి, త్రాగునీటికి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా సమగ్రమైన దృష్టి వాళ్ళపైన ఉంది. కాబట్టి నిమ్మల రామనాయుడు గారితో కూడా మేము చాలాసార్లు కూర్చున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఏదైతే కోరిక ఉందో బలంగా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పి మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. 100% సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను. ఇంతకుముందు ఎందుకంటే అజిటేషన్ అనేది అంతకుముందు వైసీపీ ప్రభుత్వము హాయంలోనే కొన్ని జిల్లాలు ఏర్పడినాయి. కానీ కనీసం వాళ్ళు పెట్టాను అప్పటి నుంచి. తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు ఏదైతే కమిటీ సిఫార్సు చేశారో ఆ కమిటీకి మనం జిల్లా కావాలనే ప్రతిపాదన రాలేదు అని చెప్పి కమిటీ వాళ్ళు అంటున్నారు. కనీసం మీరు ఇక్కడ కూర్చున్నారే, ఒక్క ప్రతిపాదన మనకు పంపించారని చెప్పి కోదండన్న ఉన్నారు చూడండి, నిమ్మల రామనాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఆ రోజు మీ దాంట్లో చాలా మంది రాలేదు, కానీ ఆ రోజు దాదాపుగా ఒక 10-15 మంది రావడం జరిగింది. మనకి కమిటీ మంత్రివర్గ కమిటీ దృష్టికి తీసుకోపోలేదని అబద్ధం చెప్తున్నారు.
కూటమి నాయకులు ఎందుకోసం అంటే కూటమి నాయకులు కాదు, అక్కడ నిమ్మల రామనాయుడు గారే మాకు రాలేదని ఆయన చాలా అన్నాడు, స్పష్టంగా ఆయన చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 3 మెన్ కమిటీ ఏమి వేశారో దానికి మాకు రాలేదని స్పష్టంగా చెప్పారు. ఇచ్చింటే ఖచ్చితంగా కన్సిడర్లోకి ఏదో రకంగా తీసుకుని ఉండేవాళ్ళం. బట్ ఎనీహో గత ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాం. ఆల్రెడీ ఒకసారి మా అందరూ ఎమ్మెల్యేలు, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి అందరితో కూడా మాట్లాడి మరొక్కసారి గట్టిగా ఈ ప్రతిపాదన తీసుకెళ్తానని చెప్పి మీకు చెప్తున్నాను. బట్ ఇది ఇప్పటికిప్పుడు అయ్యేదైతే కాదు. మీకు తెలుసు ఎందుకు ఈ రోజే ప్రకటించేది కాదు జిల్లా. కాబట్టి ఖచ్చితంగా జిల్లాతో పాటు మిగతావి ఇంకా ఏమైనా మనకు సాగునీటికి సంబంధించినవి ఈ వేదవతి ప్రాజెక్టులు అయితేనేమి వాటన్నిటిపైన కూడా ఎక్కడ పూర్తి చేసింది లేదు అన్న. మీరు చెప్పింది 100% కరెక్ట్. 2014-19లోన మేము చేసిన వేదవతి, మేము చేసిన RDS ప్రాజెక్ట్ 12 కోట్లతో మేము కట్టడం జరిగింది. పూర్తి కాలేదు కదా. తర్వాత 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ఇసుక అంటే ఒక సిమెంట్ బస్తా కానీ ఏది కానీ చేయలే ఆయన. ఈరోజు మన రాయలసీమకి ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు చేపట్టినటువంటి వేదవతి అయితేనేమి, RDS అయితేనేమి, గుండ్రేవులు అయితేనేమి, మొత్తానికి ఈ ఏవైతే మోటార్స్ ఉన్నాయో వాటిని ఎత్తుకుపోయినా కూడా వాళ్ళ టైంలోన తీసుకొని పెట్టిన పాపాన పోలే. బట్ మనం ఇవన్నీ నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేదవతి ప్రాజెక్టు మనకి ఎన్విరాన్మెంట్ ఇది కూడా వచ్చింది, క్లియరెన్స్ కూడా వచ్చింది. మొన్ననే సార్ కూడా దాదాపు 100 కోట్లు కూడా మిగతా అవన్నిటికి చిన్న వర్క్స్ ఏవైనా ఉంటే వాటికి కూడా 100 crores విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి జరగాలని బలంగా కోరుకునే నాయకుల్లో నేను కూడా ఒకటి. ఎందుకంటే నాది కూడా కోసిగి మండలం, వలసలు ఎక్కువగా పోతున్నటువంటి కోసిగి మండలం నుంచి నేను పుట్టి పెరిగాను కాబట్టి ఈ ప్రాంతం భూములు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ కాలువ తీసి ఇక్కడ నీళ్లు కుడి కాలువ ఇదే ఆదోని జిల్లా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం పట్టించుకోకపోతే ఇప్పుడు 3000 కోట్లు అయింది. 1800 కోట్లు కాస్త 3000 కోట్లకు అది పెరిగిపోయింది. ఇక్కడ ఉన్న ఆదోని మేమేమంటున్నామంటే వరుసగా 2-3 సార్లు ఒకే గవర్నమెంట్ ఉంటే ప్రాజెక్టులు కూడా మనం పోలవరం చూసుకున్నాం. మా టీడీపీ హయాంలోన, మా ఎన్డీఏ హయాంలోన 72% పోలవరం కంప్లీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పి చాలా ఈ ప్రాజెక్టులని ఆయన రివర్స్లోకి తీసుకెళ్తారు. పరిపాలనే రివర్స్లోకి తీసుకెళ్లిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీకు అందరికీ నేను చేతులెత్తి చేసుకుంటున్నాను. మొత్తం మన రాయలసీమ బిడ్డలే ముఖ్యమంత్రులై రాయలసీమకే ద్రోహం చేస్తున్న పరిస్థితి ఆ మోహన్ రెడ్డి అయినా ఇక్కడైనా. అప్పుడు ఆయన అయినాడు సీఎం చంద్రబాబు, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అయినారు, జగన్మోహన్ రెడ్డి అయినారు. అందరూ రాయలసీమ బిడ్డలే. కానీ ఎవరు కూడా మన ప్రాంతంకి కానీ చేయలే, ఎవరు చేయలే. ద్రోహం చేసినారు. రాయలసీమ బిడ్డలే మనకు ద్రోహం చేసినారు. ఎవరో తెలంగాణ నుంచో కోస్తా నుంచో వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రులు కాలేదు కదా. ఇదే రాయలసీమ బిడ్డలే కదా. ఎవరైనా చేసినారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు త్రాగునీరు గ్రామీణ ప్రాంతాల్లో కట్టకట్టలాడుతున్న పరిస్థితి వేళ ఉంది. ఇదే ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ కాక 5 నియోజకవర్గాల్లో ఉండే అన్ని ప్రాజెక్టులు మేము విజిట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న స్థితిగతులు ఏమనేది ఇప్పటి వరకు అక్కడ ఇప్పుడు మన ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎన్ని కోట్లు అయితే శాంక్షన్ చేసినారో అక్కడ ఒక్క ఇటుక రాయి కూడా పేర్చిన పాపాను పోలేదు. మేమేమంటున్నామంటే వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే అక్క, ఆదోని జిల్లాతోనే సాధ్యం. దయచేసి మేమేమంటున్నామంటే అక్క, ఇప్పటి వరకు మేమేమంటున్నాం అంటే మాట్లాడతాం అనేది మాకు స్పష్టమైన హామీ కాదక్క. మేము ఈ ప్రాంత నాయకులుగా మేము ఒకటే, ఈ ప్రాంత నాయకులుగా మీరు కొట్లాడతారో తెలియదు అక్క. మీరు సీఎంతో కొట్లాడండి, కావాలంటే మమ్మల్ని పిలుచుకెళ్ళండి, మేము వచ్చి కొట్లాడతాం. మేము ఏ దాంట్లో తక్కువగా ఉన్నాం, ఆదోని జిల్లా ఎందుకు చేయలేకపోతున్నారని మేము కూడా ప్రశ్నిస్తాము. ఖచ్చితంగా ఇక్కడున్న నిరుద్యోగం అయితేనేమి, ఇక్కడున్న వలసలు అయితేనేమి, ఇక్కడున్న ప్రాంత ప్రజల కష్టాలు అయితేనేమి మీరు ఇక్కడ ఉండి చూసిన వాళ్ళకి దయచేసి, లేదా నారా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, నారా లోకేష్ గారికి అయితేనేమి ఒకసారి వచ్చి మా ప్రాంతాన్ని అంతా చూసి పోమని చెప్పారు. ఆల్రెడీ భవిష్యత్తులోనే చూసి నారా లోకేష్ గారే చాలాసార్లు చెప్తున్నారు అక్క, కడవలు కట్టుకొని బులోరోలతో ఇక్కడ నుంచి వలసలు పోతున్న పరిస్థితులని. ఇక్కడ ఉన్న దాదాపుగా ఆదోని ప్రాంతంలోనే వలసలు పోయిన
బెంగళూరుకి వలసలు పోయిన విద్యార్థులకి సీట్లు ఇవ్వమంటే మీ దగ్గర నుంచి లెటర్లు తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లెటర్లు తీసుకొని ఇక్కడ హాస్టల్ ఎక్కించిన విద్యార్థులను హాస్టల్ ఎక్కించిన పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇవన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం అక్క. ఆదోని జిల్లా ఇస్తారా మేము సావాలన్నా అదే పరిస్థితుల్లో మేము ఆలోచిస్తున్నాం అక్క. ఖచ్చితంగా విద్యార్థులు తరలి వచ్చి ఆదోని జిల్లా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అక్క. ఖచ్చితంగా దీన్ని మీరు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తారో సీఎం గారితో గొడవ పడతారో మాకు తెలియదు, కానీ ఆదోని జిల్లాగా ప్రకటించేంత వరకు ఉద్యమాలు ఆగేదే లేదు. ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది అనేది ఆదోని ప్రాంత ప్రజలు ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా సీఎం గారికి మేము చూపించాలనుకున్నాం. తీసుకెళ్తాను. జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని వస్తాడు, ప్రజల్ని దగ్గరకు రానిరని చెప్పారు కదా, ఇవి ఈ రోజు వరకు అంటున్నారు. ఇప్పుడు సీఎం గారు ఇప్పటికీ 3 సార్లు అయింది వచ్చి, అటు ఎమ్మెగనూరు ప్రాంతంకి వచ్చారు, మరి మన పత్తికి వచ్చారు, జొన్నగిరికి వచ్చారు, మరి ఇప్పుడు కూడా వస్తున్నారు. మరి ప్రజల యొక్క సమస్యల్ని మమ్మల్ని తీసుకెళ్ళనివ్వరు కదా. ఎక్కడ చూసినా పోలీసు యంత్రాంగం చుట్టుముట్టి మమ్మల్ని లోపల పెడతారు. ఇది అన్యాయం కదా. ప్రజల సమస్యలు ఎందుకు తీసుకొని విషయం ఇది. సీఎం గారికి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అయినటువంటి మన ఎమ్మెల్యేలు అందరూ కూడా తీసుకెళ్తున్నారు. అక్క అస్సలు సీఎం గారిని కలసాలనే ఆలోచన వచ్చేలోపు సార్ వాళ్ళు ఎలా వచ్చినారో అలా పోలీస్ యంత్రాంగం వస్తుంది అక్క. వచ్చి ఉన్నప్పుడు కూడా అక్కడ ధర్నా చేస్తే మేము రాసిచ్చిన మెమోరాండాలంతా సత్తపుట్టలు కట్టావు కానీ బయటికి వెళ్ళలేదు. ఇంత పచ్చబద్దమాక ఈ విషయం చెప్పొద్దండి. లేదా ఇప్పటికి కూడా మమ్మల్ని సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళండి అక్క. మేమేమంటున్నాం అంటే పెద్దలుగా ఆదోని జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీగా పెద్దలు ఉన్నారు అక్క, వాళ్ళని తీసుకెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని గౌరవించి ఆయన పిలుస్తాడని మేమేమంటున్నాం అంటే రేపటి రోజున ఈ రోజు వరకు కూడా మాకు ఈ సమస్య మా దృష్టిలోకి రాలే అనే పరిస్థితుల్లో మేము ఉన్నాం అక్క, భయపడుతున్నాం. మేమేమంటున్నాం అంటే 5 మంది పెద్దల్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ అన్న మాకు ఒక ఇచ్చినామనే స్థితిలో లేరు. ఖచ్చితంగా మీరు జిల్లా అధ్యక్షురాలుగా ఎవరికి అక్కడ అపార్ట్మెంట్ లేదని మీరే చెప్పారు. ఎట్లా మరి దగ్గర చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అది ప్రైవేట్ ఇది కాబట్టి 100% అక్కడ సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పి మాకు ఇవ్వడం అవ్వలేదు. అంతే తప్ప ప్రజల సమస్యల కోసమే నిరంతరం కష్టపడే నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు 75 సంవత్సరాల వయసున్నా కూడా మన అందరికంటే కూడా ఎక్కువగా తపన ఉంది రాష్ట్రం కోసం. 100% అలా అనుకుంటే కాదమ్మా, 100% ఆయన దృష్టికి ఆల్రెడీ ఒకసారి మేమందరం కూడా మొన్న జొన్నగిరి వచ్చినప్పుడు కూడా తీసుకెళ్ళడం జరిగింది. మీరు తీసుకెళ్ళలేదు అని మీరు అనుకుంటారు, 100% మేము తీసుకెళ్ళాము, మాట్లాడాము. అంటే అంతకు ముందు మేము చెప్పింది అక్క మేమేమంటున్నాం అంటే మీరు ఎప్పుడైతే నిమ్మల రామనాయుడు గారు మేమందరం తీసుకెళ్ళినప్పుడు, నేను మీనాక్షరన్న బీటీ నాయుడు అన్న వాళ్ళందరం మేము తీసుకెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి అది. అప్పుడే నేను జిల్లా అధ్యక్షురాలై 15 రోజులైంది. అప్పుడు